క్లాస్ లో మనం డూ వర్బ్స్ గురించి చూసాం. సో ఈ రోజు మనం చూడబోతున్నది ఏంటంటే హ్యావ్ వర్బ్స్. ముందుగా హెల్పింగ్ వర్బ్స్ అనేది మెయిన్ వర్బ్స్ కి హెల్ప్ చేస్తున్న వర్బ్స్. అండ్ ఈ హెల్పింగ్ వర్బ్స్ లో 3 ఫార్మ్స్ ఉన్నాయి. డూ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్ అండ్ బీ ఫార్మ్. ఇలా 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఈ దాంట్లో హ్యావ్ గురించి మేము ఈరోజు చూడబోతున్నాము. సో హ్యావ్ కింద మనకి 3 ఫార్మ్స్ ఉన్నాయి. మళ్ళీ హ్యావ్, has and had. Have, has, had అని 3 ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఈ 3 ఫార్మ్స్ లో had అనే దాన్ని మనం పాస్ట్ కోసం యూజ్ చేస్తున్నాం. అంటే పాస్ట్ యాక్షన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి అన్నప్పుడు మనం had అనే దాన్ని ప్రయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, I had a car. అంటే earlier I had a car, ఇప్పుడు లేదు అనేది మీనింగ్. సో I had a car. అండ్ ఈ అన్ని హ్యావ్ వర్బ్స్ మనం పొసెషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రయోగిస్తున్నాం. పొసెషన్ అంటే నా దగ్గర ఉంది, నా దగ్గర లేదు, ఇలాంటి మీనింగ్స్ లో మనం హ్యావ్ వర్బ్స్ ని ప్రయోగిస్తున్నాం. సో ఈ దాని కింద మనం హ్యాడ్ ని చూసాం. హ్యాడ్ ఇస్ యూస్డ్ ఫర్ పాస్ట్. అండ్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం హ్యాడ్ అనే దాన్ని వాడుకుంటాం. ఓకే, ఐ హ్యాడ్ అ కార్. హీ హ్యాడ్ a lot of time. ఈ దాంట్లో కూడా మనం హ్యాడ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో పాస్ట్ ఇన్సిడెంట్స్, పాస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హ్యాడ్ అనే దాన్ని మనం ప్రయోగించాలి. వెదర్ ఇట్ ఇస్ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ అయినా ప్లూరల్ అయినా అన్నిటికీ మనం హ్యాడ్ అనే దాన్ని యూజ్ చేయాలి ఫర్ పాస్ట్ ఇన్సిడెంట్స్. నెక్స్ట్ హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్ అండ్ హ్యాస్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. అంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఇఫ్ ఇట్ ఇస్ సింగులర్ ఉంటే వర్బ్ లో ఎస్ ఉంటుంది, అండ్ ప్లూరల్ ఉంటే వర్బ్ లో ఎస్ రాదు. సో ఇది ఒక కామన్ కాన్సెప్ట్. అన్ని ప్లూరల్స్ అండ్ అన్ని సింగులర్ కి ఇది ఒక కామన్ కాన్సెప్ట్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ట్రీస్ give fruits. Tree gives fruits. అంటే ఎగ్జాంపుల్ ని చూడండి. ట్రీస్ అనేది ప్లూరల్. మనం చాలా ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. ట్రీస్ వస్తున్నప్పుడు ఇక్కడ మనం గివ్ అనే వర్బ్ ని యూజ్ చేస్తున్నాం. సెకండ్ సెంటెన్స్ లో ట్రీ అనేది ఒకే ఒక ట్రీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం గివ్స్ అనే వర్బ్ ని యూజ్ చేస్తున్నాం. సో సింగులర్ ఉంటే వర్బ్ లో ఎస్ ఉంటుంది, అండ్ ప్లూరల్ ఉంటే వర్బ్ లో ఎస్ రాదు. సో ఈ ఫార్ములాని మీరు ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. సో ఇఫ్ యూ అప్లై దిస్ ఫార్ములా, ఈ రెండు వర్బ్స్ లో ఏ దాంట్లో ఎస్ ఉంది? కరెక్ట్, హ్యాస్ లో ఎస్ ఉంది. సో ఈ హ్యాస్ అనే దాన్ని మనం సింగులర్ కి యూజ్ చేస్తున్నాం. ఏకవచనంతో పాటు మనం హ్యాస్ అనే దాన్ని ప్రయోగిస్తున్నాం. అండ్ ఫర్ ప్లూరల్స్ తో పాటు మనం హ్యావ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. హ్యావ్ అనే దాన్ని మనం ప్లూరల్స్ తో పాటు యూజ్ చేస్తున్నాం, అండ్ హ్యాస్ అనే దాన్ని మనం సింగులర్ తో పాటు యూజ్ చేస్తున్నాం. సో ఈ దాని కింద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు చూద్దాం. ముందుగా హ్యాస్. సింగులర్ అన్నప్పుడు he, she, it. అండ్ ఇండివిజువల్ పీపుల్, ఇండివిజువల్ థింగ్స్ తో పాటు మనం హ్యాస్ యూజ్ చేస్తున్నాం. అండ్ విత్ సింగులర్ తో పాటు మనం హ్యాస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. He has to come. She has fun with her pet. It has enough food అని మనం యూజ్ చేయొచ్చు. ఇండివిజువల్ పీపుల్ అన్నప్పుడు ఇప్పుడు అమృత అనేది ఒకే ఒక పర్సన్. సో అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు? అమృత has a house. has అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇండివిజువల్స్ తో పాటు మనం హ్యాస్ అనే దాన్ని యూజ్ చేయాలి.
మీనింగ్ విత్ సింగులర్స్ మనం హ్యాస్ యూజ్ చేయాలి. హీ షీ ఇట్. దాని తర్వాత ఇండివిజువల్ సింగులర్ ఆబ్జెక్ట్స్ తో పాటు సింగులర్ పీపుల్ తో పాటు మనం హ్యాస్ అనే దాన్ని ప్రయోగించాలి. నెక్స్ట్ మనం హ్యావ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. హ్యావ్ అనే దాన్ని మనం ముందు చెప్పేలాగా మనం ప్లూరల్స్ తో పాటు హ్యావ్ ని యూజ్ చేయాలి. ప్లాంట్స్ హ్యావ్ రూట్స్. ప్లాంట్స్ హ్యావ్ రూట్స్ అంటే ప్లాంట్స్ అనేది ప్లూరల్. మనం చాలా చెట్ల గురించి మాట్లాడుతున్నాము, అప్పుడు ఇక్కడ మనం హ్యావ్ అనే దాన్ని ప్రయోగించాలి. అండ్ ఆల్సో విత్ యూ, వి, దే, ఇదంతతో పాటు ఒకే ఒక ఎక్సెప్షన్ ఉంది. ఐ అనేది సింగులర్, కానీ ఐతో పాటు కూడా మనం హ్యావ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఐ అనేది ఒకే ఒక ఎక్సెప్షన్. I have time. I have time అని మనం చెప్పొచ్చు. అండ్ ఇదంతతో పాటు you have work, they have to come, we have a new house అని కూడా మనం చెప్పొచ్చు. సో హ్యావ్ అనే దాన్ని మనం ప్లూరల్స్ తో పాటు యూజ్ చేయాలి అండ్ హ్యాస్ అనే దాన్ని మనం సింగులర్స్ తో పాటు యూజ్ చేయాలి. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఐ అనేది. ఐతో పాటు కూడా మనం హ్యావ్ అనే వర్బ్ ని యూజ్ చేయాలి. అండ్ హ్యాడ్ అనే దాన్ని మనం పాస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. when we're talking about the past tense, జరిగిన ఒక యాక్షన్ గురించి మనం ప్రెసెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మనం హ్యాడ్ అనే దాన్ని ప్రయోగించాలి.